తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం మంగళవారం మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు. పులివర్తి నానికి జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, ఎంపీడీఓ అరుణ, ఇన్ఛార్జ్ తహసీల్దార్ సంతోష్ సాయి ఘన స్వాగతం పలికారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండలంలో సమస్యలను అధికారులను, ప్రజాప్రతినిధులను, పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో యుద్ధ ప్రాతిపదికన పరిష్కారమయ్యే పనులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం రోడ్డు వెడల్పు పనుల్లో స్థలం ఇచ్చిన రైతుకు ధన్యవాదాలు తెలియజేశారు. 12 కోట్ల రూపాయలతో దాముల చెరువు, కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్డు వెడల్పుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్డు వెడల్పు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలని మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 10 పుట్ల బయలు, పేరసానిపల్లి పరిసర ప్రాంతాల్లో ఏనుగుల దాడిలో ధ్వంసం అయిన పంటకు నష్టపరిహారంగా త్వరగా రైతులకు పంపిణీ చేయాలని అధికారులను తెలిపారు. ఇది కాకుండా మన గవర్నమెంట్ ఎంపీ గారు మన పాకాల ఎలక్షన్ ముందు ఎదురు ఏ విధంగా పాకాల వజ్రపల్లి మీటింగ్లో చెప్పామో అదేవిధంగా ఈరోజు కూడా ఎంపీ గారు మన పాకాల రైల్వే స్టేషన్కి సుమారు 500-700 రూపాయలు 700 కోట్లతో లోడింగ్ అన్లోడింగ్ శాంక్షన్ చేసుకొచ్చారు. అది తొందరలో ఈ బడ్జెట్లో పెట్టాలి. అయిందంటే నెక్స్ట్ మే, జూన్ కన్నా టెండర్లు పిలిచే వరకు కూడా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిందంటే పాకాల దశ వల్ల పాత రైల్వే సెక్టర్లో ఆ విధంగా వచ్చే నష్టాలు సభ్యులు కూడా తెలియజేస్తున్నా. దీంతో పాటు దామల చెరువు మన కొమ్మిరెడ్డిగారిపల్లి, అదేవిధంగా కొమ్మిరెడ్డి గారు వచ్చే రంగపేట డబుల్ రోడ్డు కూడా శాంక్షన్ చేసి జరిగింది 17 కోట్లతో. అది కూడా నెక్స్ట్ మనకి మే, జూన్ కన్నా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నా. ఈ లోపల రంగపేట నుంచి మన కొమ్మిరెడ్డిపల్లి అంటే మన కొమ్మిరెడ్డిపల్లి సర్కిల్ వరకు 5 కోట్ల 60 లక్షల రూపాయలతో రోడ్డు చేసుకుంటూ దాన్ని కూడా శాంక్షన్ అవుతుంది. ఇదందరూ గమనించాలి. ఇప్పుడు మనకి ఎన్ఆర్జీఎస్ నిధులు అనేది ఏ విధంగా వాడుకోవచ్చు దానికి చిత్తూరు కలెక్టర్ గారు మాకు చెప్పారు. నాకు తెలిసింది కాబట్టి ఈరోజు మనం వాడుకుంటాము. ఈ విలేజ్ టు విలేజ్ రోడ్డు కాదు, ఆ విలేజ్లో ఆర్ఎంపీ రోడ్డు ఉంది, ఎన్హెచ్ రోడ్డు ఉంది, ఏదైనా ఉంది. ఆ రోడ్డు డ్యామేజ్ అయిన రోడ్డుని మనం విలేజ్ టు విలేజ్ రెజల్యూషన్ పెట్టుకుని ఎన్ఆర్జీఎస్ వాడుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం దామర్చులు ఉండొచ్చు, మొగరాలు ఉండొచ్చు, రవణయ్య గారి అన్ని వాడుకుంటాము. ప్రతి విలేజ్ ఈ 3 విలేజ్లు చూస్తే వర్షం వల్ల ఈ పీటీ రోడ్ వేసిన దానివల్ల మొత్తం గుంతలు అయిపోయి అక్కడ ఉండే పెంచుకోపోయే వాళ్ళందరూ కూడా బాధపడతాము. ఇప్పుడు అది కూడా కంప్లీట్ అవుతుంది. ఈ కొమ్మిరెడ్డిపల్లి మన రవణయ్య గారి చెరువు కట్ట కూడా నాకు ఇచ్చి పెంచుతాను. ఇది టెంపరీ మళ్ళా ఆ సైడ్ వాళ్ళు పెట్టి కొంచెం ఇటు పెంచి అది మొత్తం ఆ చెరువు మొత్తం కూడా సీసీ కేసీ గారికి కూడా నేను ఎస్టిమేట్ చేస్తాను కూడా సభాముఖంగా అందరూ కూడా తెలియజేసుకుంటా. అదేవిధంగా గౌరవ ఎంఆర్ఓ గారు చిన్నప్పుడు సార్ ఈ పాకాల మండలంలో గతంలో ఈ లేఅవుట్ ఎక్కడ జరిగిందో ఏ విధంగా జరిగిందో నాకు ఐడియా లేదు. ఒకటి ఉప్పరపల్లి సంబంధించిన ఒక ల్యాండ్ తీసుకున్న డిస్ట్రిక్ట్ అవుతుంది. దాని ఇంతవరకు డబ్బు లేదు. దానికి సంబంధించిన దౌర్జన్యాలు చేసుకుంటారు. దాన్ని కూడా మీరు గమనించి దానికి సంబంధించిన ఎవరు ఉంటే ఉన్నారో వాళ్ళకి చేయాలి, నష్టపరిహారం చేయాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా దామల్చూరు పంచాయతీ, పాకాల పంచాయతీ, మొగరాల ఇవన్నీ మేజర్ పంచాయతీ కాబట్టి ఇక్కడ బిలో పవర్టీ లైన్లో చాలా మంది ఉన్నారు. వీళ్ళకి వచ్చి ఎలక్షన్ టైంలో నేను భావించేస్తున్నాను కాబట్టి వీళ్ళకి కూడా ఒక లేఅవుట్ స్థలాలు చూసి లేఅవుట్ చేయాలని సభలో తెలియజేస్తున్నా. ఎందుకంటే పాకాలంలో పన్నీపేట, పూర్పేట ముస్లిమ్స్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చిన్న ఇళ్లలో ఉంటున్నారు. వాళ్ళు ఒకే ఇంటి 2 కాపురాలు 3 కాపురాలు ఉన్నారు కాబట్టి వాటందరినీ కూడా మనం చేసే బాగుంది. కాబట్టి మీ పీరియడ్లో ఉన్న గురువులో నాకు ఎక్కడ పాకాల సర్వే 3-4 కిలోమీటర్లు దూరం పోయినా ఇప్పుడు మధుగా ఇక్కడ గ్రామాలు మొదలు చేసినట్టుగా కూడా ఇక్కడ చాలా స్థలాలు ఉన్నాయి సార్. ఆ స్థలాలు ఐడెంటిఫై చేసి 2-3 పార్కులు చూపించి టౌన్ పట్టణాలు 2 సెంట్లు ఎక్కడ వాళ్ళకి స్థలాలు చూపించాల్సి కోరుకుంటున్నా. ఒకవేళ ఇక్కడ ఈ చేసిన కార్డు బోర్డు అందరూ ఉంటే కార్డు బోర్డు డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాంతీయ రోడ్డు కలుసుకుంటున్నారు. అది ఏ విధంగా ఉంటుందో చేసి వాళ్ళకి అదేవిధంగా హౌసింగ్ ఏ గారు పేరు కూడా దీనికి సంబంధించి కూడా సభ చేసుకుంటున్నారు. అదేవిధంగా